దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? దేవినేని అవినాష్ గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు లేవండి. నిజంగా ఏదైతే 40-50 నెలలు బట్టి ఇంటింటికి ఒక్క నిమిషం ఖాళీ లేకుండా పొద్దున్న 4 గంటలకు రాత్రి 10 గంటల వరకు ఎప్పుడూ కూడా 24 గంటలు ప్రజల మధ్య ఉండే మనిషి దేవినేని అవినాష్ గారు. అసలు అవినాష్ గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఎటువంటి అలవాట్లు లేవు అతనికి, ఎటువంటి తిరుగులు లేవు, ఎటువంటి వ్యాపారాలు లేవు. 24 గంటలు ప్రజలు అయితే జనాల్లో తిరుగుతూ ఉంటాడు, లేదంటే ఆఫీస్లో అందుబాటులో ఉంటాడు. ఎవరికైనా ఏ కావాల్సిన ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక అవినాష్ గారు వచ్చిన డెవలప్మెంట్ మామూలు విషయం కాదు. ఏ రోడ్లు చూసినా, ఏ డ్రైనేజీ హౌస్ చూసినా, ఏ స్కూల్స్ చూసినా, ఎక్కడ చూసినా అవినాష్ గారు మార్క్ కనపడుతూ ఉంటుంది. చూసే వాళ్ళందరికీ కూడా పెద్ద ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా వాళ్ళు కూడా ఇస్తూ పోతున్నారు. అయ్యే ఇంత కష్టపడి ఇంత చేసాడే, కానీ పైన చంద్రబాబు నాయుడు మనకి మనాడు కావాలి మనకు ముఖ్యమంత్రి, కానీ ఆడికి వేద్దాం ఓటు, లేదంటే కష్టపడతాం అవినాష్కి వేద్దామని వాళ్ళు కూడా మలగలాలు పడుతున్నారు. ఈ రోజున గ్యారంటీగా రేపు వాళ్ళు కూడా అవినాష్కి ఓటేస్తారు. అవినాష్ అందరి మనిషి అండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవినాష్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. అందరి మనిషి, మంచివాడు. ప్రతి ఒక్కరిని కూడా అంకుల్, ఆంటీ, అన్న, తమ్ము, చెల్లెలు అన్ని అసలు వాళ్ళ ఇంట్లో మనిషి, అంతే, మాటలేవు. ఈ నగరానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవినాష్ గారు? అవినాష్ గారు చేసేయండి చెప్పాలంటే ఒక్కటి కాదండి, 650 కోట్లతో డెవలప్మెంట్ ఏ మినిస్టర్లు ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా జరిగినటువంటి డెవలప్మెంట్ అవినాష్ గారి తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు ప్లస్ సంక్షేమ పథకాలు వేరే విషయం. అది 1000 కోట్ల దాకా జరిగింది. దాన్ని పక్కన పెడితే డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏదైతే ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అంటున్నారు. ఒక్కసారి తూర్పు కాన్స్టిట్యున్సీలో వస్తే కనుక డెవలప్మెంట్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. రిటైనింగ్ వాళ్ళు 350 కోట్లు రిటైనింగ్ వాళ్ళండి. ఎప్పుడు ఎంతకాలం చిరకాల వాంచి అది. అటువంటి రిటైనింగ్ వాళ్ళు కట్టి దాని పక్కనే పార్క్ కట్టి అది పక్కన పెడితే ఈ పట్టాలు ఎప్పటి నుంచో కృష్ణలంకలో ఈ బ్రహ్మరాంపురం కానీ ఇవన్నీ కూడా పట్టాలు లేక వాళ్ళు ఇల్లు అమ్ముకోలేక కొనుక్కోలేక పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక వాళ్ళు ఎప్పటి నుంచో అలాగ ఉంటే అటువంటి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారితో పట్టాని శాంక్షన్ చేయించాడు. వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు అవినాష్ గారిని. రోడ్లు పెద్ద కాలనీల్లో రోడ్లు కృష్ణలంకలో చూస్తే ఎటువంటి చూసినా రోడ్లు చూసినా డ్రైనేజ్ వ్యవస్థ చూసినా అసలు నిజంగా ఇది మన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీయా లేదంటే హైదరాబాద్లో బంజారా హిల్స్ అన్నట్టుగా ఉంది ఈరోజు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అవినాష్ గారి ఏదైనా డెవలప్మెంట్ ఏది అని అడిగే ఏ ఒక్కడికైనా సరే ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి రమ్మనండి అవినాష్ గారి అవసరంలో మన కార్యకర్తలైనా వచ్చేసి చూపిస్తారు. ఈ సమస్యలు ఏదన్నా ఉందని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? 100% అప్పటికప్పుడు స్పాట్ అండి. అది అవినాష్ గారు ఈరోజు నాకు ఈ సమస్య ఉందని చెప్పి వెళ్తే వెంటనే పలానా ఆఫీసర్తో మాట్లాడటం, లేదంటే ఆఫీస్లో ఎవరైనా ఒక మనిషిని పంపించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి రమ్మని చెప్పడం. ఆ ప్రాబ్లం కూడా అవ్వకపోతే ఏదైనా ఆర్థిక సమస్యల ప్రాబ్లమ్స్ అయితే ఆయనే స్వయంగా ఆయన దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయనే ఒక అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఆర్థిక బాధలను కూడా తీరుస్తారండి. అసలు ఈ ప్రాబ్లం ఎటువంటిదైనా ఆయన దగ్గరికి వెళ్తే సాల్వ్ అవ్వకుండా ఉండదు. వ్యక్తిగతంగా అవినాష్ గారు ఎలాంటి వారు? ఏం చెప్పాలంటే ఏ తల్లిదండ్రులైనా ఇటువంటి బిడ్డ పడితే మనకు మంచిది బాగుంటుంది అనేటువంటి మంచి వ్యక్తి అండి. దాని గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అవినాష్ గారిని గెలిపించుకుంటారా? 100% మంచి మెజార్టీతో ఈరోజు అవినాష్ గారు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ గెలుస్తుంది. ఎందుకని గెలుస్తారు ప్రజల మధ్య ప్రజలు వర్క్ చేసేయండి. ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే మా బిడ్డ అంటున్నారు. ఈ రోజున కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. అవినాష్ అంటే మా బిడ్డ అంటున్నారు. ఈ తూర్పు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఏ ఇంటికి వెళ్ళినా మా బిడ్డ అంటున్నారు అవినాష్ గారికి. అటువంటి ఆ వ్యక్తి వెళ్ళకపోతే ఎవరికి వెళ్తారండి? ఏది పొద్దున్న నుంచి విగ్గేసుకుని మాయ మాటలు చెప్పి నిజంగా గద్దెరామని చెప్పంటే అదంత నీచుడు దుర్మార్గుడు ఎవరు లేరండి. కానీ చాలామందికి మంచివాడు గొప్పవాడు అని చెప్తూ ఉంటాడు. జనాలంతా దేవుడు అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తారు. ఏదో 4 బళ్ళు ఇచ్చి తప్ప అతను ఎటువంటి డెవలప్మెంట్ చేశాడు? అతనితో లోపల క్రూరత్వం ఎవరి దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర క్రూరత్వం చూసాము, తర్వాత గద్దెరామన్ దగ్గర చూసాము. అతను బయటికి కనపడ్డాడు. చంద్రబాబు నాయుడు బయటికి కనపడతాడు కాదు, ఎల్లో మీడియా దాన్ని మాయ చేస్తూ ఉంటుంది. కానీ గద్దెరామన్ బయటికి కనపడ్డు. కానీ చంద్రబాబు నాయుడు మించిపోయిన క్రూరత్తుడు అతను. ఈ అవతలాన్ని మనం పొగడతలేదు, లేకపోతే మనం రాలేదంటే వాడిని ఏ విధంగా బదనాం చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తి గద్దెరామన్. అటువంటి వాడి యొక్క మాయలు జనాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. ఒకప్పుడు తెలుసుకోలేదు, ఒక మంచివాడు దేవుడు అనుకున్నారు. కానీ ఇప్పుడైతే అతను మంచివాడు కాదని అందరూ తెలుసుకున్నారు. అతనికి ఎవరు ఓటు వేయరు, అవినాష్కే ఓటేస్తారు. అవినాష్ 100% గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు.